దానాల్లో ఈ ధర్మాలు చేస్తే ఇవి వస్తాయి అంటారు కదా. ఇవన్నిటిలో వచ్చినటువంటి పుణ్యఫలాలని వీటిని ఏమీ ఆశించడం అనమాట. వాటిని సంపాదించాలి, ఆ పుణ్యం సంపాదించాలని మనం ప్రతిసారి కూడా ఏదో ఒకటి స్వార్థం ఉంటుంది కదా. కానీ ఎవరైతే ఇలా యోగిలాగా మారుతారో నిస్వార్థంగా ఎటువంటి కోరిక మనసులో ఉండదు. కేవలం ఎవరుంటారు మనసులో? భగవంతుడే ఉంటారు. ఎవరుంటారు? మామూలుగా అయితే ఎప్పుడు ఏం కావాలి, ఇది కావాలా, అది కావాలా, అవే కోరికలు ఉంటాయి కదా. ఏం తిందాం, లేదంటే ఇంకోటి ఏదన్నా చేద్దామా, అట్లాంటివే ఉంటాయి. భగవంతుడు ఉంటాడు మనసులో? ఉండడు. సో అది మనం తెలుసుకోవాలన్నమాట. మామూలుగా అలా యోగిగా మారాలంటే ఏం చేయాలి? అభ్యాస యోగం చేయాలి. ఓకే, నిరంతరం కూడా అభ్యాసం చేయాలి. అందుకే మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? పొద్దున్నే లేచి యోగ సాధన చేసుకోవడం, ఆసనాలు వేయడం, ప్రాణాయామాలు చేయడం, ధ్యానం చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అభ్యాస యోగం చేసి చేయడం వల్ల ఏమవుతుంది? మనసు పూర్తిగా పరమాత్మని నిలబడుతున్నాడు. జయించగలుగుతాం, మనసును జయించగలుగుతాం, బయటికి పోకుండా ధ్యానం చేయగలుగుతాం. నిష్కామ కర్మ చేయడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ ప్యూరిఫై అయిపోతాయి. ఈ సేవ ద్వారా మనలో ఉన్నటువంటి ప్రియ సంస్కారాలన్నీ క్లియర్ అయిపోయి మనకి మంచి మార్గం ఏర్పడుతుంది. ఓకే, సో కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, ధ్యానం అనేటువంటి మనసును చాలా నిర్మలంగా ఉంచుతుంది. కాసేపు ధ్యానం చేస్తే బాగుంటుందా? ప్రశాంతంగా ఉంటుందా? మరి నిద్రపోయిన దానికంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం కదా. నిద్రపోయావనుకో, నిద్రపోతే మళ్ళీ వేసినప్పుడు మామూలుగానే ఉంటుంది. కానీ ధ్యానం చేస్తే ఎంతో ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది కదా. సో కాబట్టి మరి అటువంటి గొప్ప ధ్యానాన్ని మనం ఎప్పుడైనా వదిలేస్తామా? వదలలేము. దాని రుచి చూస్తే వదలలేదు. ఓకే, అందుకని చెప్పి మనం ధ్యానం చేస్తూ నిరంతరం చేస్తూ ఉండాలన్నమాట సాధన. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకంతో మనకి ఏ ఫలితం వచ్చినా కానీ భగవదార్పణం అంటే కృష్ణార్పణం అని చెప్పేసి ఆ మనసును నిష్కల్మషంగా ఉంచుకోవాలి. నిష్కల్మషంగా ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా కల్మషం ఉండకూడదు. అప్పుడే ప్రకాశవంతమైనటువంటి మార్గం, తేజవంతమైన మార్గం చెప్పారు కదా, శుక్ల మార్గం, శుక్లగతిలో మనం ప్రయాణం చేయాలి. ఈ శుక్లగతిలో ప్రయాణం చేయడం అంటే ఆ తేజవంత జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడం అంటే ఇదే అనమాట. అంత్యకాలంలో కూడా ఆ పరమాత్మ ఏందే ధ్యానిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతాము. సో పరమగతిని పొందుతాము. అదే శ్రీకృష్ణుడు మనందరికి కూడా చేసినటువంటి జ్ఞానబోధ. దీనిలో ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో ఇదంతా గమనిస్తే పూర్తిగా చివరికి తేల్చిందేంటి? జ్ఞాన మార్గాన్ని, ఈ శుక్ల మార్గం, కృష్ణ ఈ ధూమ మార్గం రెండింటిలో తెలుసుకుని ఆ చీకటి మార్గంలో పోకుండా జ్ఞాన మార్గంలో వెళ్ళి నిరంతరం కూడా ఈ కోరికలను అన్నింటిని విడిచి నిరంతరం పరమాత్మ మీద మనసు లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చివరి క్షణంలో కూడా అదే విధంగా మనం మనసుని భగవంతుని మీద లగ్నం చేసి పరమాత్మనే చేరుకోగలుగుతాం, మోక్షాన్ని, ముక్తిని పొందగలుగుతాం అనేది ఇక్కడ సారాంశం అన్నమాట. ఓకే, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అద అష్టోధ్యాయః. ఓకే, ఇప్పుడు అష్టోధ్యాయం ఈ ఉపనిషత్తుల సారాంశమైనటువంటి బ్రహ్మ విద్య యోగ శాస్త్రం యొక్క సారాంశం అన్నమాట. సారాంశమైనటువంటి భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి 8వ చాప్టర్ మనం ఈరోజు సంపూర్ణం చేసుకున్నాం. ఓకే, ఓం తత్సత్, ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, నెక్స్ట్ 9వ చాప్టర్ మొదలు పెట్టుకున్నాం. అద్భుతమైనటువంటి చాప్టర్ రాజవిద్య. ఓకే, ఓం శ్రీ పరమాత్మనే నమః. అద నవమోధ్యాయః. రాజవిద్య రాజగుహ్యయోగః. 9వ చాప్టర్ రాజవిద్య రాజగుహ్య యోగము. అంటే విద్యల్లోకెల్లా రాజు అనమాట. విద్యలోకెల్లా రాజు, కింగ్ ఆఫ్ ఆల్ ది ఎడ్యుకేషన్.
ఓకే, అటువంటి విద్యను మనకు బోధిస్తున్నారు. మళ్ళా రాజగుహ్య, మళ్ళా సీక్రెట్, గుహ్యం అంటే సీక్రెట్ అన్నమాట. ఆ సీక్రెట్లో సీక్రెట్ చెప్తా అన్నారు. రాజవిద్య రాజగుహ్య యోగం అని. సో కాబట్టి సో ఇటువంటి శ్రేష్టమైనటువంటి విద్యను మనం నేర్చుకుంటే మరి వేరే నేర్చుకోవాల్సిన విద్య ఉండదు, అంత గొప్ప విద్య అన్నమాట. సో అలాంటి రాజ విద్యని ఈరోజు మనం ప్రారంభించుకుందాం. ఈ రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నానని చెప్పి ఇక్కడి నుంచి మనకి రాజ విద్యని ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడ ఇప్పటి వరకు కూడా రెండు విషయాలు తెలుసుకున్నాం, సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసన చేసి క్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళడమే ఆత్మజ్ఞానం కలగడం. అది చాలా సగుణోపాసన చేసుకుని మెల్లగా నిర్గుణోపాసనకి వెళ్ళిపోవాలి. నిర్గుణోపాసనకి వెళ్ళిపోయి నిర్గుణ పరబ్రహ్మను అలా ధ్యానించడంలో నిమగ్నం అయిపోగలగాలి. అది అటువంటి సీక్రెట్ ఎలా చేయాలి, అటువంటి రాజవిద్యను ఎలా అభ్యసించాలనేటువంటిది ఈ చాప్టర్లో చెప్తారన్నమాట. ఓకే, ఫస్ట్ శ్లోకం. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యానసూయవే ఆనం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. మీ పేరు వచ్చింది కదా, యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అసూయ అంటే ఇక్కడ చూడండి, అనసూయ అంటే ఏంటంటే అసూయ లేనటువంటి వాడు అని అర్థం ఇక్కడ. ఓకే, కాబట్టి అనసూయ అంటే ఎందుకు పెట్టుకుంటారు? అసూయ లేకపోవడం అంటే గొప్ప లక్షణం అనమాట. ఓ అసూయ లేనటువంటి ఓ అర్జున అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. నీకేమైనా మాత్రం అసూయ ఉన్న భగవద్గీత అర్థం కాదు. ధృతరాష్ట్రుడికి అర్థమైందా? అర్థం కాలేదు. దుర్యోధనుడికి అర్థమైందా? అర్థం కాలే. అసూయ ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు, భగవద్గీత అర్థం కాదు. అర్థమైందా? అసూయ ఉన్నటువంటి వాడు. ఓకే, సో అసూయ లేనటువంటి వాడు లేనటువంటి ఓ అర్జున అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఫస్ట్ మనకి రాజవిద్య నేర్చుకోవాలంటే అసూయ ఉండకూడదు. అర్థమైందా? ఫస్ట్ పదం అందుకే వాడారు. సో కాబట్టి అసూయని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే పవిత్రంగా ప్యూర్గా ఉంటామో అప్పుడే రాజవిద్య మనకి సాధ్యమవుతుంది. సో కాబట్టి అసూయ అనేటువంటిది, ఒకరిని చూసి ఏడడం అనేటువంటిది, జలస్ అనేటువంటి పూర్తిగా విడిచిపెట్టేసేయాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఈ చాప్టర్ అర్థం అవుతుంది. సో కాబట్టి అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభములు అంటే దుఃఖముల నుండి విముక్తి పొందుతాడో అటువంటి గొప్పదైనటువంటి రహస్యమైనటువంటి విజ్ఞాన సహితమైనటువంటి, అంటే విజ్ఞాన సహితం అంటే అనుభవజ్ఞానం అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, కలిగినటువంటి జ్ఞానమును నీకు నేను బోధిస్తున్నాను అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రాజవిద్య స్టార్ట్ చేశారు. ఓకే, మళ్ళీ ఈ శ్లోకాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ఓకే, ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఓకే, మళ్ళా రెండో శ్లోకం. ఇంకోటి జ్ఞానమునకు కొన్ని లక్షణాలు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి ఈ జ్ఞానానికి ఉండాల్సిన లక్షణాలు రాజవిద్యలో చెప్పారన్నమాట. అంటే ఈ విద్య అన్నిటికంటే గొప్పది, అందుకనే రాజవిద్య అని పెట్టారు. ఈ విద్య అత్యంత రహస్యమైనటువంటిది. ఈ విద్య కేవలం జ్ఞానాన్నే కాదు,
ఎలా ఆచరించాలో కూడా తెలియచేస్తుంది. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని మనకి కలిగిస్తుంది. అందుకని ఈ యొక్క రాజవిద్య అంత గొప్పదనమాట. ఈ రాజవిద్య నేర్చుకున్నందువలన ఫలితం సమస్త అశుభాల నుంచి విముక్తి కాగలుగుతావు. కాబట్టి రాజవిద్యను నేర్చుకుని ఆచరించు అంతే. సో ఇది 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 అంత ముందు చాప్టర్లో ఎప్పుడు ఏ చాప్టర్ అది మనం ముందు చెప్పుకున్నది? ఏ చాప్టర్ చెప్పుకున్నాం? 8వ చాప్టర్ అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పినట్టుగా ఈ విద్యలో జ్ఞానము విజ్ఞానము రెండు ఇమిడి ఉన్నది. ఓకే, జ్ఞానం అంటే శాస్త్రములు వేదములు అభ్యసించడం వల్ల, అంటే పుస్తకాలు చదువుకోవడం వల్ల, వినడం వల్ల వచ్చేటువంటిది జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమవుతుంది? చెప్పినటువంటి జ్ఞానం. ఇప్పుడు మన భగవద్గీతలో మంచి మంచి విషయాలు చదువుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే ఆచరణలో పెట్టి దాని మీద సంపాదించిన అనుభవం ఉంటుంది చూసావా, నువ్వు దాని మీద ఒకసారి మంచిని పాటించావు అనుకో, నీ గొప్ప ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడా ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానమే విజ్ఞానము. ఈ రెండు ఈ విద్యలో ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఈ యోగం అభ్యసించినందువలన జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందెదవు. అంటే సకల అశుభాల నుంచి, అంటే సకల దుఃఖాల నుంచి కూడా నువ్వు దూరం కావచ్చు ఈ విద్యను తెలుసుకుంటే అని చెప్పి ఈ అధ్యాయాన్ని మనకి ప్రారంభించారన్నమాట. ఓకే, సో 2వ శ్లోకం. రాజ విద్య రాజగుహ్యం పవిత్రామితముత్తమం ప్రత్యక్షావాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం సగం లాగిపోతే స్వామి, కరెక్ట్గా చెప్పండి. సుసుఖం కర్తుమవ్యయం అన్నారు. సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య రాజగుహ్యం పరమం పవిత్ర మితముత్తమం అని చెప్పారు. అంటే ఈ రాజవిద్య గుహ్యమైనది, చాలా సీక్రెట్. అంతేకాకుండా అత్యంత పవిత్రమైనది, సీక్రెట్ అండ్ సాక్రెడ్. ఓకే, ఉత్తమమైనది, ద బెస్ట్. ఈ విద్య బెస్ట్, అన్ని విద్యల కంటే గొప్పది. ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అది ధర్మయుక్తమైనది. ఇది మళ్ళా చాలా ధర్మమైనటువంటి, మళ్ళీ చాలా మంది చాలా అధర్మ విద్యలో ఉండొచ్చు, కానీ ఇది ధర్మమైనటువంటి విద్య. ఈ విద్యను అనుష్ఠానం చేయడానికి చాలా సులభమైనటువంటి విద్య. ఈ విద్య ఈ రోజు నుండి రేపు ఉండకుండా ఉండదు, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటి విద్య. మనకి ఎప్పుడో పూర్వకాలం ఋషులు అదే విద్య నేర్చుకున్నారు. ఇప్పుడు మనము అదే విద్య నేర్చుకుంటేనే ముందుకెళ్ళగలరు. ఈ విద్య ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు ఒకటి టెక్నాలజీ ఉంటుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏ వచ్చింది, ఒక ఏంటంటే అది వచ్చింది అంటే ఈ టెక్నాలజీ వస్తే ఇది కొత్త విద్య అని అనుకుంటుంటాం. కానీ అది కొన్నాళ్ళే ఉంటుంది, మళ్ళీ పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. అది కొన్నాళ్ళే ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఈ ప్రాపంచిక విషయాల్లో దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఇది జీవన వృత్తికి సంబంధించినటువంటి కోటి విద్యలు కూటి కోసం అనేటువంటి విద్యలు ఏముంటాయి కదా, అవి మారిపోతూ ఉండొచ్చు. ఓకే, అవి మారిపోతూ ఉండొచ్చు. కానీ ఈ విద్య ఎప్పుడూ మారదు, అప్పటి నుంచి ఇదే ఉంది. ఓకే, అటువంటి విద్య అన్నమాట ఇది. కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సులభమైనది అని చెప్పారు. ఈ విద్య ఎప్పుడు ఉండేది, సులభమైనది, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనటువంటిది. ఓకే, శ్రీకృష్ణుడు మనకి ఈ రాజవిద్య యొక్క లక్షణాల గురించి వివరిస్తా ఉన్నారు.
అర్జున, ఈ విద్య అన్ని విద్యల కంటే కూడా గొప్పది, అన్ని విద్యల కంటే కూడా రహస్యమైనటువంటిది. అంతేకాకుండా పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ తత్వమును గురించి తెలిపేటువంటి జ్ఞానము అందరికీ కూడా ఉపదేశించరానిది. కేవలం శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపదేశించగలిగినది. కాబట్టి ఇది రహస్యమైనటువంటిది. శ్రద్ధ లేని వాళ్ళకి ఉపదేశించే ఉపయోగం లేదు కదా. అందుకనే దానికి వాళ్ళకి ఉపదేశించేది కాదు అని చెప్పడం అన్నమాట. చక్కగా అభ్యాసం చేస్తే తగినటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే, ఎవరికో చెప్తే ఏం ఉపయోగం? వాళ్ళకి చేయని దానికి. ఇప్పుడు నీకు మంచిది ఏదైనా నేర్పించాము, చేయట్లేదు అనుకో, ఏం ఉపయోగం లేదు కదా. అందుకే రాజవిద్య నేర్పిస్తే అది సాధన చేసిన వాడికి ఉపయోగం, చేయకపోతే వాళ్ళకి ఉపయోగం లేదు. అలాంటి చేయని వాడికి చెప్పకూడదు. అది సో అందరికి కూడా చేయదగినటువంటిది అని. సో ఈ అభ్యాసము నిరంతర సాధన చేస్తే అత్యంత సులభమైంది అని ఇక్కడ అవకాశం. అంతే కదా, తప్ప మనం ఒకరోజు చేసి మానేయడం కాదు. ఓకే, సో నిరంతరం చేస్తే మనకి ఇది సాధ్యం అవుతుంది, శాశ్వతమైనటువంటిది ఈ విద్య అని చెప్పి ఉపదేశించారన్నమాట. ఎన్నో విద్యలు ఉన్నాయి, అవి ఏవి కూడా మానవుణ్ణి జనన మరణ చక్రాల నుంచి బయటికి తీసుకురాలేవు. మళ్ళీ పుట్టడం చావడం అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక రాజవిద్య నేర్చుకుంటే మాత్రం ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి విద్య అన్నమాట. ఓకే, సో అలాంటి విద్యని కర్తుం సుసుఖం అని అన్నారు. అంటే ఏంటి? ఈ విద్యను సుఖంగా, సులభంగా, తేలిగ్గా అభ్యసించవచ్చు అని అర్థం అన్నమాట. కర్తుం సుసుఖం. ఓకే, అందరికీ లభ్యం అవుతుంది. కానీ దానికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ ఉండాలంతే. శ్రద్ధ ఉంటే చాలు. కాకపోతే నిరంతర అభ్యాసం ఉండాలి. శ్రద్ధ ఉండి నిరంతర అభ్యాసం చేయాలి. అది భక్తి ఏకాగ్రత, శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఇవి ఉండాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. అది ఒకటే దీనికి కావాల్సినటువంటి లక్షణం. అది చేస్తే నీకు ఈ సీక్రెట్ గొప్ప విద్య వచ్చేస్తుంది. నువ్వు అది చేయలేదనుకో, నువ్వు లేజీ ఫీల్ అయ్యావు అనుకో, ఈ విద్య నువ్వు నేర్చుకోలేవు. ఇది నేర్చుకోలేవు అనుకో, జన్మమాన చక్రాల నుంచి బయటికి రాలేవు. కాబట్టి లేజినెస్ అని బద్ధకాన్ని వదిలేసే విడిచిపెట్టాలి. నిరంతరం సాధన చేయాలి. పంక్చువాలిటీ ఉండాలి, డిసిప్లిన్ నేర్చుకుని నిరంతరం సాధన చేయాలి. అప్పుడే ఈ విద్య సాధ్యమవుతుంది. నువ్వు అటువంటి గొప్ప లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అన్నమాట. 3వ శ్లోకం. అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మ్యని. ఇది ఎంత బాగుంది ఇది. ఈ శ్లోకం చూడండి, అద్భుతంగా ఉంది. మళ్ళా ఒకసారి చదవండి, దీనికి అర్థం చెప్పుకుందాం. అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మ్యని. ఓ పరంతప అర్జున, అన్నిటికన్నా కూడా గుహ్యమైనటువంటి ఈ రాజవిద్య యందు శ్రద్ధ భక్తి అభ్యాసము ఆచరణ లేనిటువంటి వారు పరమాత్మను పొందలేరు అని చెప్పారు. ఓకే, ఈ రాజవిద్యలో ఏం బోధించారు? పరమాత్మను ఎలా పొందాలి, ఈ మోక్షానికి అర్హత అంటే జన్మమరణ చక్రాల నుంచి బయటికి రావడం, ఇటువంటి గొప్ప విద్య. కాబట్టి దానికి కావాల్సిన శ్రద్ధ భక్తి అభ్యాసం నిరంతరం ఆచరించేటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పారు. అంతేకాకుండా మృత్యువుతో సమానమైనటువంటి ఈ సంసారము, మృత్యువుతో సమానమైనటువంటి ఈ సంసారం అంతా మృత్యువుతో సమానం అనమాట. అటువంటి సంసార దుఃఖ సాగరంలో ఈ మునిగిపోయి తేలుతూ ఉంటారు కదా, దాని నుంచి బయటపడతారు. ఎల్లప్పుడూ కూడా ఈ సంసారంలో మీదనే ఆసక్తి కలిగి ఉంటారు చాలా మంది. కానీ ఈ ఆసక్తి వల్ల ఏమవుతుంది? ఇదే శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు, దీనిలో మునిగిపోతారు. ఈ మునిగిపోవడం వల్ల అసలు విషయాన్ని మర్చిపోతారు. అసలు విషయాన్ని మర్చిపోయి ఈలోపు
పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అయిపోతుంది, ఇంక రాజ విద్య లేదు ఏం లేదు. ఈ లోపు అంటే తినడం తిరగడం వీటిల్లో సరిపోతుంది అన్నమాట. నిద్రపోవడం ఈ టీటీఎన్ తోటి అయిపోతుంది కంపెనీ. ఓకే, సో కాబట్టి అనవసరంగా మనం జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఊరికే టైం పాస్ చేస్తే అట్లా అయిపోతూ ఉంటుంది, జీవితం వృధా అయిపోతూనే ఉంటుంది. కాబట్టి నిరంతరం ప్రతి క్షణము ఇంపార్టెంటే. ఎప్పుడో చేద్దామని చెప్పి పోస్ట్ పోన్ చేయకూడదు, ఈ క్షణం నుంచి మొదలు పెట్టాలి సాధన. అంతే తప్ప మనం ఎప్పుడో చేద్దామని అని అనుకుంటే అది ఎప్పుడు వస్తుంది, రానే రాదు. ఇంకేటి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేద్దాంలే అనుకుంటుంటారు కదా, అలాంటివి కుదరవు అనేది నిరంతరము అని చెప్పారు ఇక్కడ. శ్రద్ధాభక్తితో నిరంతర సాధన చేయాలి అని చెప్పారు. సో కాబట్టి ఈ అభ్యాసాన్ని వదిలివేయకుండా క్రమశిక్షణతో చేయాలి, అప్పుడు మాత్రమే రాజ విద్య సాధ్యము అని చెప్పారు అన్నమాట. సో కాబట్టి ఇంత ఉత్తమమైనటువంటి విద్యని అభ్యాసం చేయడానికి నీకు కావాల్సినటువంటి శ్రద్ధ, భక్తి, అలాగే డిసిప్లైన్, ఎప్పుడైతే నీ యొక్క డిసిప్లైన్ ఉందో, క్రమశిక్షణ ఉందో, నువ్వు తప్పనిసరిగా ఈ రాజ విద్యని నేర్చుకోవచ్చు. ఓకే, అభ్యసించవచ్చు. ఓకే అర్జున్, ఇది అతి గుహ్యమైనది. కాబట్టి అశ్రద్ధదాన పురుష ధర్మ్యాస్య పరంతప. సో ఈ ధర్మ మార్గంలో నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం లేనిటువంటి వాళ్ళకి, అశ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదు అని చెప్పారు. కాబట్టి అశ్రద్ధ అంటే ఏంటి? చేద్దాంలే, లేద్దాంలే అనేటువంటి యాటిట్యూడ్ అనమాట. నిద్రముఖాలు అలా ఉండొద్దు అసలు. సో కాబట్టి శ్రద్ధ అంటే ఎలా ఉండాలంటే నిరంతరం కూడా ఒక ఎంతూజియాజం తోటి, ఒక భక్తితోటి సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఉత్సాహంతో సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు ఈ శ్రోమంటా ఉండి ఏదో కోల్పోయినట్టుగా, అవుతుందో లేదో డౌట్ఫుల్గా, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఉత్సాహంతో సాధన చేయాలి, ముందుకు సాగుతూ ఉండాలి, నిష్కామంగా చేయాలి, కోరిక మనసులో లేకుండా చేయాలి. సో ఈ విద్యకి సాధ్యం తెలుసుకోవాలంటే కావాల్సిన లక్షణం ఏంటి? అసూయ ఉండకూడదు, చెప్పుకున్నాం కదా అది. సో ఇది ఈ సంసారం అంటే మృత్యువుతో సమానమైనటువంటి ఈ సంసారం మీద ఆసక్తిని విడిచిపెట్టి జన్మరణ చక్రాల నుంచి బయటికి వెళ్దాము, రాజవిద్యని సాధన చేసి సాధిద్దాము అనేటువంటి లక్ష్య సాధన వైపు మనం అడుగులు వేయాలన్నమాట. దాని మీద నమ్మకం ఉండాలి. అది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్. నేను చేరుకోగలను, ఆ జ్ఞానాన్ని సంపాదించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే ఈ యొక్క విద్యను నేర్చుకోగలం అనమాట. సో ఏ పని అయినా సరే శ్రద్ధగా చేయాలి, శ్రద్ధ లేకపోతే ఏ పని సక్సెస్ కాదు. కానీ రాజవిద్య నేర్చుకున్నప్పుడు ఇంకా శ్రద్ధ ఎక్కువ, శ్రద్ధ, భక్తి తప్పనిసరిగా ఉండాలన్నమాట. కాబట్టి శ్రద్ధ, భక్తి, ఈ డిసిప్లైన్ అటువంటివి తప్పనిసరిగా ఉండాలి. ధర్మ మార్గం మీద నమ్మకం ఉండాలి ఈ యొక్క ప్రయాణం చేసినప్పుడు. అశ్రద్ధతో ఏ పని కూడా ఫలించదు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి క్లియర్గా చెప్తున్నారు అనమాట. చూడండి, చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు. అవునా? సో అశ్రద్ధ పనికిరాదు. నెక్స్ట్, బ్రహ్మజ్ఞానం సంపాదించడంలో చాలా శ్రద్ధ ఉండాలి. మామూలు జ్ఞానం సంపాదించడానికే శ్రద్ధ కావాలి కదా, మరి బ్రహ్మజ్ఞానం సంపాదించాలంటే అత్యంత శ్రద్ధాభక్తులు ఉండాలి. అత్యంత, అన్నిటికంటే కూడా ఎక్కువ శ్రద్ధాభక్తి ఉండాలన్నమాట. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో అశ్రద్ధ పనికిరాదు అనేటువంటిది ఫస్టే చెప్పేశారు. అసూయ పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. ఓకే, దానికి తోడు చేసేటువంటి పని ధర్మంగా ఉండాలి అని చెప్పారు. మళ్ళీ అధర్మంగా చేయకూడదు. ఇతరులకు మేలు చేసేదే ఉండాలి. మేలు చేయకపోయినా కానీ ఇబ్బంది పెట్టకూడదు, కీడు చేయకూడదు. కీడు మాత్రం చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవాలి. అదే సామాజిక ధర్మము. సో ఆ ధర్మం అందరూ అనుసరించారు. ఓకే, బ్రహ్మజ్ఞానం పొందకపోతే కలిగేటువంటి నష్టం కూడా ఇక్కడ పరమాత్మ వివరిస్తున్నారు. ఒకవేళ బ్రహ్మజ్ఞానం పొందకపోతే నిన్ను అడిగేవాడు ఎవడు లేడు కదా.
నష్టమే వచ్చిందే, మనకి నష్టమే వచ్చిందే, ఈవేళ నిద్రపోవడం, మన నిద్ర ఎందుకు పోగొట్టుకోవడం అని అనుకుంటూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం పొందడం ఎంత ఆ, 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 ముఖ్యము అనేటువంటిది తెలియకపోవడం వల్ల, అజ్ఞానంలో కొట్టుకోవడం వల్ల మిగిలిన విషయాల మీద ఇంట్రెస్ట్లు చూపిస్తూ సాధన మీద, ఈ రాజవిద్య మీద ఆ, అందరూ కూడా ఆ, రాకుండా లూజ్ అయిపోతారు అన్నమాట. అది కాబట్టి ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చూడండి, పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలు లేచి సాధన చేయండిరా అంటే అప్పటికి టైం కుదరదు. ఒకరోజు ఒకటంటాడు, ఒక సాకులు, రకరకాల సాకులు అనమాట. ఈరోజు ఇది ఉంది, అది రోజు అది ఉంది అని చెప్పి అనేక రకాలైనటువంటి సాకులు చెప్పి ఆ, ఈ యొక్క అశ్రద్ధతోటి సాధన మార్గాన్ని నుంచి తప్పిపోతారు అనమాట. సో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. చేయకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అది ఎవరు చేయకపోతే వాళ్ళకే నష్టం. అందుకే సంసారాన్ని, ఈ మృత్యు సంసారాన్ని ఆ, ఆ, నుంచి బయటపడాలి, నేను అటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి సంకల్పం ఉండాలన్నమాట. దాంతో చేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. మహాతతామిదం సర్వం మహా జగదవ్యక్తమూర్తినా మత్స్యాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. జాహ్యం దేవస్థః. ఈ సకల జగత్తు అంతా అవ్యక్తమును అంటే అవ్యక్తం అంటే చెప్పుకున్నాము కదా, కంటికి కనిపించినటువంటిది అవ్యక్తం. కనిపించి కనపడినటువంటి వాడు అయినటువంటి ఆ ఆ నా నా చేత వ్యాపించబడినట్టు ఉన్నది. అంటే మన కంటికి కనిపించట్లేదు, కానీ ఈ జగత్తంతా కూడా ఏది వ్యాపించి ఉంది? పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి అని చెప్పారు. ఓకే, మనం వాటి ఎందు ఆయన వాటి ఎందుకు లేడు, కానీ నేను వాటిలో లేను అని చెప్పారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ సకల భూతములు కూడా ఈ యొక్క అనంత పరమాత్మలో భాగమై ఉన్నాం. మనం ఎవరిలో భాగం? భగవంతుడిలో భాగం. కాబట్టి మనం సబ్సెట్, దాంట్లో సబ్సెట్. అంతే తప్ప ఆ భగవంతుని ఏదో ఇక్కడ ఎక్కడో చిన్నోడు ఉంటాడు అనుకోకూడదు. అంతా భగవంతుడే ఉన్నాడు, మనం అందులో ఇంత భాగమై ఉన్నాం అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నుండి పరమాత్మ తన స్వరూప స్వభావం గురించి చెబుతూ వచ్చారనమాట. సో ఇందులో సీక్రెట్స్ లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆ పరమాత్మ అంటే ఏదో ఇక్కడ లోపల ఎంత దాక్కుని ఉండండి, ఆయన అంతా నిండి ఉంటాడు, ఈ జీవరాశులు అన్ని కూడా నాలోనే ఉంటాయి అని చెప్పారనమాట. ఓకే, సో దీన్ని మనం రేపు క్లియర్గా వివరించుకుందాం. 4వ శ్లోకం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ సర్వం మమ దేవదేవ. ఇప్పుడు సర్వం పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. అందరూ నడుము మెడ తిన్నగా ఉంచాలి. సిట్ స్ట్రైట్. కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. కీప్ ఐస్ క్లోజ్డ్. ప్రశాంతంగా పవిత్రమైన మనసుతో పరమాత్మనే ధ్యానిస్తూ ఏ ఇతర విషయాలు మనసులో లేకుండా ఆనందంగా భక్తి శ్రద్ధలతో ధ్యానించండి. ఓం.
ఓం. ఓం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వర పండినాన శరీరాన్ని మనసుని బుద్ధిని పరమాత్మకు అర్పించి slowly come back, be happy and get liberated. Gently touch your palms and eyes. Open your eyes. Thank you. Have a great day. May God bless you. Jai Sri Ram. Good night. జై శ్రీరామ్ సార్. జై శ్రీ జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. Recording. రాత్రి 9 గంటలు. పాడండి. వేదవినాశినం నిత్యం జయేన మజమౌజయం కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం. పార్థ ఆత్మనాశరహితమైనదని, నిత్యమని, జన్మరహితమైనదని, మార్పు లేనిదని ఎరిగినవాడు ఎవరిని చంపును, ఎవరిని చంపించు. When a recording of it. It is taken with this. Jai Shri Ram.